ఆయన బతుకున్నంత వరకు ఆయనకు ఒక గజం భూమి రాల మా నాన్నగారికి. తర్వాత దాంట్లో లిటిగేషన్స్ నేను పెద్దోడిని అయిపోయి నా డిగ్రీ అయిపోయే టైంలో ఆ ఇల్లు రాదు కానీ ఆ పక్కన ఒక 10 గజాల స్థలం ఏదో ఈ ఇంట్లో లేదు కాబట్టి ఆ 10 గజాల స్థలం వరకు మీకు వస్తుంది, దానికి వాళ్ళు ఎంతో కొంత కాంపెన్సేట్ చేస్తారని లాయర్ చెప్పాడు. అప్పటికి మా ఆస్తులన్నీ కరిగిపోయింది. అప్పటి నుంచి నాన్న గుమస్తగా చేస్తూనే ఉన్నారు. అట్లాగా చివరికి ఎంత అంటే 5,000 రూపాయలు వచ్చింది అనమాట. ఏది దానికి ఒక 10 లక్షల రూపాయలు ఏమో ఖర్చు పెట్టుకుంటే అంటే ఉన్న ఆస్తి అంతా తగలేసాక 5,000 రూపాయలు కాంపెన్సేషన్ వచ్చింది అనమాట. అది లాయర్ గారి ఫీజుకి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి వ్యవస్థ అట్లా ఉంటది. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఎట్లా ఉంటుందంటే అలాగే లీగల్ లిటిగేషన్ ఉండదు. మీకు వివాదం వచ్చినప్పుడు ఫస్ట్ ఇప్పుడు మరి మీరు కోర్టుకి వెళ్ళారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కోర్టు ఏం చేస్తుంది, కన్సర్న్ ఎంఆర్ఓకో ఆర్డీఓకో కలెక్టర్కో ఆర్డర్ వేస్తుంది, నాకు అది సర్వే చేసి చెప్పు, ఒరిజినల్ ఎవరిది, ఇదిగో వీళ్ళు డాక్యుమెంట్ చెప్తున్నారు, వీళ్ళు డాక్యుమెంట్ ఇస్తున్నారు, ఈ రెండిట్లో ఎవరిది ఒరిజినల్ నువ్వు దర్యాప్తు చేసి చెప్పు అంటది. మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు వీళ్ళేంటి పద్దాక టైం చాలలేదు అని పిటిషన్ వేస్తారు. ఇలా దశాబ్దాలు గడిచిపోతాయి. ఎందుకు నాకు సీఎం గారి ప్రోగ్రామ్ వచ్చింది, లేకపోతే ఆ సర్టిఫికెట్ల ప్రోగ్రామ్ వచ్చింది, దానికి కాదన్నాని కోర్టుకు కూడా ఏం లేదు కదా, నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందని. అదే మనం కనుక ఇక్కడ డబ్బులు ఉన్నోళ్ళం లేకపోతే పలుకుబడి ఉన్నోళ్ళం అనుకోండి, చేసేసి ఇచ్చేస్తారు.